హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున మొదలయ్యి నెల రోజుల పైనే అత్యంత వైభవంగా ఎంతో చక్కగా జరిగే ఉత్సవాలు ఏంటంటే మన భీమవరంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలండి. ఇంకా భోగి 20 రోజులు ఉందనగానే ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఎంతో చక్కగా అరేంజ్ చేసి భోగి రోజు నుంచి ఇవి స్టార్ట్ చేస్తారండి. దాదాపు నెల రోజుల పైనే కూడా ఇవన్నీ కూడా చక్కగా మనకు కనిపిస్తాయి అన్నమాట. మరి వీటన్నిటిని చూసి అల్లరి చేస్తూ ఆనందించడానికి మా అల్లరి గ్యాంగు బయలుదేరిందండి. మరి ఈరోజు మా భీమవరంలో ఉన్న పార్కులోకి, ఎగ్జిబిషన్కి, ఈ లైటింగ్కి వెళ్ళి ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయబోతున్నామండి. మరి ఈ వీడియో చూస్తూ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా భీమవరం పార్కులోని దృశ్యాలండి. ఈ చోట్లో కింద గుట్టలుగా తాబేళ్ళు, చేపలు ఉన్నాయండి. కానీ నైట్ టైం వల్ల మనకు అవి కనిపించట్లేదు అన్నమాట. పైన బాతులే కనిపిస్తున్నాయి. ఇక్కడ మరమరలేస్తే అవన్నీ గుట్టలుగా అవి తినేస్తున్నాయండి, చేపలు, తాబేళ్ళు. ఇలా కొంత సమయం పార్కులో గడిపాక భీమవరంలో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఈ ఎగ్జిబిషన్లో సెట్టింగ్ అయితే చాలా బాగుందండి. ప్రవేశానికి మనిషికి వచ్చి 100 రూపాయలు టికెట్ అండి. కానీ చాలా బాగుందన్నమాట లోపల. ఓకేనా అండి? ఇదిగండి, ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చూసారండి మరి సెట్టింగ్స్ ఎంత బాగున్నాయో. మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్లోకి వెళ్తేనే. కాబట్టి 100 రూపాయల టికెట్ అంటే పర్వాలేదండి. ఇవన్నీ కూడా ఎంతలా అరేంజ్ చేశారంటే. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని మా ఊళ్ళో ఫొటోస్, వీడియోస్ తెగదిగిపోయారండి. సంక్రాంతి వెళ్ళిపోయి అప్పుడే 20 రోజులు అయిందండి. కాబట్టి మనకి ఇలా కొంచెం ఖాళీగా ఉందన్నమాట. అదే సంక్రాంతి టైంలో వస్తే మనం ఇలా సరదాగా పొట్టేవాళ్ళు తిరగడానికి కానీ ఇవన్నీ మనకు నచ్చినట్టుగా తిరగడానికి కానీ ఉండదన్నమాట. గుట్టలుగా జనం ఉంటారు. అప్పుడే 20 రోజులు పైన అయిపోయింది కాబట్టి మనకి చాలా ఫ్రీగా ఉందండి ఈ వీడియోలు తీసుకోవడానికి కానీ, పొట్టేవాళ్ళు తిరగడానికి కానీ. చూసాకే నాలో ప్రేమ పుట్టింది, అది నిన్నే కోరుతుందమ్మా. నీ తాగాకే నాలో ఆశ రేగింది, అది నిన్ను మరచిపోనంటుందమ్మా. నిన్ను చూసాకే నాలో ప్రేమ పుట్టింది, అది నిన్నే కోరుతుందమ్మా. నీ తాగాకే నాలో ఆశ రేగింది, అది నిన్ను మరచిపోనంటుందమ్మా. బూత్ బంగ్లాకి వెళ్ళామండి. చాలా బాగుందండి. లోపల భయంగా చాలా ఎంజాయ్గా అనిపించింది అనమాట. అలా భయపెట్టకపోతే థ్రిల్లింగ్ ఏముంటది అదే.
అలా ఎగ్జిబిషన్ అంతా కూడా మనం తిరిగి చూసేసాక ఇప్పుడు మావుళ్ళ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చామండి. ఇదంతా కూడా మావుళ్ళమ్మ అమ్మవారి గుడి దగ్గర అరేంజ్ చేసిన లైటింగ్ అన్నమాట. అన్నదానమునకు భక్తుల మీకు తోచిన విధంగా అమ్మవారికి విరాళాలను అందించి చూశారు కదండి. మరి ఈ రోజంతా కూడా మా అల్లరి గ్యాంగ్తో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మరి ఎవరైనా దగ్గరగా ఉండి చూడలేని వారు ఉంటే సరదాగా వెళ్ళి ఇవన్నీ కూడా చూస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే గత సంవత్సరంలో అండి సంక్రాంతికి మా పాప మా ఆవిడ నేను సరదాగా వెళ్ళి లైటింగ్ ఇవన్నీ కూడా చూసి వచ్చామన్నమాట. మరి ఈ సంవత్సరం మేము సంక్రాంతి చేసుకోలేని మూలంగా బంధువులను ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదండి. కాబట్టి మేము సంక్రాంతికి రాలేదన్నమాట. సంక్రాంతి అయిపోయాక మా తమ్ముడు మా మరదలు పని మీద భీమవరం వస్తే వాళ్ళతోటి సరదాగా ఈరోజు వచ్చామన్నమాట. ఓకేనండి. మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.